హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ గూగుల్ గురించి. గూగుల్ సంబంధించిన చాలా యాప్స్ క్రాష్ అవుతున్నాయని చెప్పి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ జీమెయిల్ యూజర్స్ కంప్లైంట్ చేశారు కదా. అయితే ఇప్పుడు ఆ క్రాష్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని గూగుల్ వాళ్ళు ఫిక్స్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇక నుంచి యాప్స్ అయితే క్రాష్ అవ్వవు. నెక్స్ట్ నుంచి వచ్చి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే 2 times ఫోల్డ్ చేసుకునే ఒక ఫోల్డబుల్ ఫోన్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అది కూడా మనకు త్వరలోనే చూడడానికి కనిపించేస్తుంది. ఇప్పటికే చాలా రకాల మొబైల్స్ని వీళ్ళు ఈ సంవత్సరం మార్కెట్లోకి లాంచ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇంకా మార్చే నడుస్తుంది. ఇయర్ ఎండింగ్ వెళ్ళే వరకు వీళ్ళు ఇంకా ఎన్ని మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తారో చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ హౌస్ గురించి. ఈ మధ్య చాలా ఎక్కువగా పాపులర్ అయిన యాప్స్లలో ఈ యాప్ అని చెప్పేసుకోవచ్చు. మనం వాయిస్ చాటింగ్ దీనిలో చేయొచ్చు అన్నట్టు, వాయిస్ చాట్ చేయొచ్చు అన్నట్టు. మొత్తానికి ఈ యాప్కి సంబంధించిన చాలా డమ్మీ యాప్స్ అనేవి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో చూడడానికి కనిపించేస్తున్నాయి. దాని గురించి అయితే చాలామంది అలర్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్. దాంతోపాటే వీళ్ళ కోఫౌండర్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే రానున్న 2 నెలల్లో మనకి క్లబ్ హౌస్ అనేది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద కూడా చూడడానికి కనిపిస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ప్రజెంట్ ఇది iOS ప్లాట్ఫామ్ మీద మాత్రమే ఉంది కదా, త్వరలో మనకు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద కూడా రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. ఎక్కువగా ఫేక్ మెసేజ్ స్ప్రెడ్ అయ్యే దాంట్లో వాట్సాప్ కూడా ఒకటని చెప్పేసుకోవచ్చు. అందుకోసం వాట్సాప్ యూనివర్సిటీ అని అంటూ ఉంటారు కదా. మనకు ఫేస్బుక్లో కూడా ఎక్కువగా ఫేక్ మెసేజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, దాంతోపాటు వాట్సాప్లో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫేక్ మెసేజ్ స్టార్టింగ్ ఎవరు పంపించారు అనేది మనం తెలుసుకోగలిగితే ఈ ఫేక్ మెసేజ్ని ఆపేయచ్చు కదా. సో అలా ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారో వాళ్ళని పట్టుకున్నారనుకోండి, కొంతమందిని పట్టుకునేసరికి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్ పంపించడానికి భయపడుతూ ఉంటారు కదా. సో దీని గురించి వాట్సాప్ వాళ్ళని మన గవర్నమెంట్ వాళ్ళు చాలాసార్లు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కారణంగా దీన్ని పట్టుకోలేమని చెప్పేసి అయితే వాట్సాప్ వాళ్ళు చేతులు ఎత్తేసేశారు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి అంటే వాట్సాప్ మెసేజ్ పంపించేటప్పుడు ఆల్ఫా న్యూమరిక్ హ్యాష్ని యూజ్ చేయండి అని చెప్పేసి అయితే వీళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. మరి వాట్సాప్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చూడాలి. ఏం జరుగుద్ది అంటే జనరల్గా మనం వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించినప్పుడు దీనికి ఒక కోడ్ అనేది యాడ్ అవుద్ది అన్నట్టు ఆల్ఫా న్యూమరిక్లో. సో దాంతో ఎవరైతే ఫస్ట్ మెసేజ్ పంపించారో, ఎవరైతే స్పామ్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఈ రూల్ వచ్చిన తర్వాత అయినా సరే మరి వాట్సాప్లో ఈ ఫేక్ మెసేజ్లు అవుతాయా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే 200 MP కెమెరా సెన్సర్ తోటి మొబైల్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు 6 కెమెరాస్ వాడతారట. అంటే బ్యాక్ 4 కెమెరాస్, సెల్ఫీలో చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరాస్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొన్న మధ్య లాంచ్ చేసిన సామ్సంగ్ గ్యాలక్సీ S21 అల్ట్రా దానికంటే ప్రీవియస్ మొబైల్లో కూడా 108 MP వాడారు కదా. ఇక్కడ నుంచి మనము 200 MP కెమెరాతో కూడిన మొబైల్స్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి వివో గురించి. వివో వాళ్ళు 25th రోజు వివో X60 Pro దాంతోపాటు ఇంకో కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు కదా. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది X60 Proకి సంబంధించి. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ గురించి. ఇక దీని పాపం అని చెప్పాల్సిన పరిస్థితులు అయితే వీళ్ళు కల్పించుకున్నారు. యాక్చువల్లీ అప్పట్లో చాలా మంచి బ్రాండ్, కొరియాకి సంబంధించిన బ్రాండ్ ఇది. ఎల్జీ, హెచ్టీసీ, తర్వాత సోనీ, ఈ 3 కంపెనీస్లలో మొబైల్స్ అనేవి చాలా క్వాలిటీ ఉండేవి. డబ్బులు ఎక్కువ తీసుకునే వాళ్ళు, కాకపోతే క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు. రాను ఏం జరిగింది, రియల్మీ వాళ్ళు, రెడ్మీ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ మధ్య సామ్సంగ్ వాళ్ళు కూడా మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు. సో ఈ పోటీని తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారు, కొన్ని పిచ్చి మొబైల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. అంటే ఆ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. షామీ వాళ్ళు 5,000కి ఇచ్చే మొబైల్స్ వీళ్ళు 15,000, 12,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు జనాలు అంత తెలివి తక్కువ వాళ్ళు లేరు కదా, అందుకోసమే ఎల్జీ మొబైల్స్ని కొనడం మానేశారు. ఎస్పెషల్లీ ఇండియాలో కూడా దీనికి సంబంధించిన సేల్స్ అనేవి పడిపోయాయి కాబట్టి వీళ్ళ కంపెనీని చాలా కంపెనీస్కి అమ్మడానికి ట్రై చేశారు. కాకపోతే ఎవరు కొనుక్కోకపోయేసరికి నెక్స్ట్ మంత్ వీళ్ళ మొబైల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళకు డిస్ప్లేస్ని శాంసంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారని మన అందరికీ తెలిసిందే కదా. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే వీళ్ళు ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటూ ఉంటారు. ఇన్ని డిస్ప్లేస్ మేము సప్లై చేస్తాం, లేకపోతే ఇన్ని డిస్ప్లేస్ మేము తీసుకుంటామని చెప్పేసి యాపిల్ వాళ్ళకు శాంసంగ్ వాళ్ళకు కాంట్రాక్ట్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ పీరియడ్లో అన్ని డిస్ప్లేస్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా వీళ్ళు iPhone 12 mini అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు కదా. దాన్ని ఎక్కువ మంది పర్చేస్ చేయలేదు, కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంటుంది ఇన్ని డిస్ప్లేస్ కొనుక్కోవాలని చెప్పేసి. అయితే ఈసారి కూడా యాపిల్ వాళ్ళు శాంసంగ్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత కాంట్రాక్ట్ అయితే వేసుకున్నారో ఎన్ని డిస్ప్లేస్ కొంటామని చెప్పేసి ఆ డిస్ప్లేస్ లేని పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి గాను ఈసారి కూడా యాపిల్ వాళ్ళు శాంసంగ్ వాళ్ళకు ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి OnePlus 9 సిరీస్ గురించి. యాక్చువల్లీ 7:30కి ఆ టైంలో ఈ మొబైల్ లాంచింగ్ ఈవెంట్ అయితే ఉంది. అప్పటి వరకు మనం టెక్ న్యూస్ కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి దాని ప్రైస్ డీటెయిల్స్ అనేవి అయితే ఇప్పుడు కొన్ని లీక్ అయ్యే వాటి గురించి అయితే నేను ఇక్కడ రివీల్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈసారి దారుణమైన ప్రైజ్లలో ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నట్టయితే లీక్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళు ఇటువంటి ప్రైజ్లో తీసుకొస్తే చాలామంది అయితే OnePlusని తిట్టుకునే వాళ్ళే ఎక్కువైపోతారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ మనం దీనిలో OnePlus 9 Pro గురించి మాట్లాడినట్టయితే
ఇది దాదాపు హయ్యర్ వేరియంట్ 70,000కు, దానిలోనే 8 GB ర్యామ్ 256 GB అటువంటి వేరియంట్ ఉంటుంది చూసారా, అది వచ్చేసి ఒక 64,000కు వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో 70,000 అంటే చాలా ఎక్కువ అని చెప్పేసుకోవచ్చు. దాని తర్వాత వేరియంట్ ఉంటుంది చూసారా OnePlus 9, అది వచ్చేసి 50,000 తీసుకొస్తారట. దాంతోపాటే OnePlus 9R లేకపోతే 9E అంటున్నారు చూసారా, సో ఈ మొబైల్ 40,000 తీసుకొస్తారట. సో ఫస్ట్ రెండిట్లలో మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ చూడడానికి కనిపించేస్తుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూడడానికి కనిపించేస్తే స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ OnePlus 9R గురించి మాట్లాడినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ వాడతారన్నట్టయితే తెలుస్తుంది. సో స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్కి 40,000 ఏంటి అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఒకవేళ కనుక వీళ్ళు ఇటువంటి ప్రైస్లో ఈ మొబైల్ తీసుకొస్తే మాత్రం చాలామంది డిసప్పాయింట్ అవుతారు. దాంతోపాటు OnePlus వాళ్ళు మనకు OnePlus Nord N1 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఏ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. త్వరలో ఈ మొబైల్ కూడా మన ఇండియన్ మార్కెట్లో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ మొబైల్ ప్రైస్ అయినా సరే మనం అనుకున్న ప్రైస్లో తీసుకొస్తారా రారా అనేది అయితే చూడాల్సి ఉంది. దీంతోపాటు వీళ్ళు వాచ్ని తీసుకొస్తారు కదా, ఆ వాచ్ కూడా 13,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారన్నట్టయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు OnePlus వాళ్ళు 9 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు కదా, దాని కారణంగా OnePlus 8 సిరీస్ OnePlus వెబ్సైట్లో ఒక 2,000 రూపాయలు అయితే తక్కువ చేసేశారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు 40,500కు కొనుక్కోవచ్చు, 42,500కి అయితే ఇది ఇంతకు ముందు దొరికేది. దాంతోపాటే OnePlus 770 సిరీస్ ఉంటుంది చూసారా, వీటికి Android 11 అప్డేట్ని అయితే వీళ్ళు రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేసేసారు. మీ దగ్గర డివైస్ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే షామీ గురించి, షామీ వాళ్ళు 29th రోజు మెగా లాంచ్ చేయబోతున్నారు. అంటే MI 11 అల్ట్రాతో పాటు MI 11 Pro ఈ డివైస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి ఏ ప్రైస్ సెగ్మెంట్లో వీటిని లాంచ్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి, యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా. మొన్న ఈ మధ్య యూఎస్లో ఒక ట్యాక్స్కి సంబంధించిన అప్డేట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం యూట్యూబ్ వీడియోలో వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి మనకు పక్కకు రికమెండేషన్ వీడియోస్ చూపిస్తారు చూసారు, సో అక్కడ చూపించే విధంగా వీళ్ళు చేంజెస్ చేస్తున్నారట. ప్రజెంట్ యూఎస్లో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీన్ని మెల్లిమెల్లిగా వరల్డ్ వైడ్ కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాసా గురించి, మొన్న ఈ మధ్య వీళ్ళు మార్స్ మీదకి ఒక రోవర్ని పంపించారు. ఆ రోవర్ ఏం చేస్తుంది, అక్కడ ఉండే శాంపుల్స్ని మెల్లిమెల్లిగా కలెక్ట్ చేసుకుంటుంది కదా. దాంతోపాటే వీళ్ళు అక్కడ ఒక మినీ హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఇంజెన్యూనిటీ అని పేరుతో ఉండే హెలికాప్టర్ని అక్కడ ఫ్లై అయిపోతున్నట్టు తెలుస్తుంది. సో దాని కారణంగా అక్కడ మార్స్ మీద ఉండే వాతావరణం మొత్తాన్ని ఇదైతే క్యాప్చర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోవర్ కూడా చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది. సో దీని ప్రకారం అక్కడ సూక్ష్మజీవులు ఉన్నాయా లేదా, అసలు మనుషులు ఉండే వాతావరణం అక్కడ ఉంటుందా లేదా, ఇటువంటి చాలా డీటెయిల్స్ అయితే మనకు త్వరలో తెలియబోతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.